కళాప్రభోన్ డాక్టర్ మిక్కిలేని రాధాకృష్ణమూర్తి గారి ఆంధ్ర నాటక రంగ చరిత్ర 35వ భాగం 25/4/20. ప్రసిద్ధ నాటక రచయితలని నటులని పరిచయం చేస్తున్నాం. ఇప్పటిదాకా మనం మారేపల్లి వారి గురించి, అలాగే కొక్కండ వారించి, కొండుభట్ల సుబ్రహ్మణ్యం గారి గురించి, అలాగే వావిలాల వాసుదేవ శాస్త్రి గారు మొదలైన వాళ్ళ గురించి. వేదం వెంకటరాయ శాస్త్రిగా ఆంధ్ర నాటక రంగానికి శిరోభూషణం, ఆంధ్ర భాషాభిమాని సమాజానికి హృదయం శ్రీ వేదం వెంకటరాయ శాస్త్రి 1853లో దాదాపు 30 సంవత్సరాలు నాటక కళా సేవ చేశారు. సొంత సమాజం కోసం నాటకాలు రాసి స్వయంగా దర్శకత్వం వహించారు. వీరి నాటకాలు ప్రతాపరుద్రీయం, బొబ్బిలి యుద్ధం, విషా నాటకం, ఆంధ్రాభిజ్ఞాన శాకుంతలం, మాళవికాగ్నిమిత్రం, విక్రమ ఉర్వశీయం, కృష్ణరాయ విజయ నాటకం, ప్రియదర్శిక, ఉత్తర రామచరిత్రం, రత్నావళి, ప్రతిమా నాటకం మొదలై వీరి ప్రతాపరుద్రీయం ఎంతో అభిమానాన్ని, మన్ననలు అందుకు మనం కూడా దీన్ని ప్రత్యక్ష ప్రసారం చేశాం. ప్రతాపరుద్రీయంలో పాత్రోచిత భాష ప్రవేశకు శాస్త్రి గారు మహామహోపాధ్యాయులు. ఆయన అనేక గ్రంథాలు రచించి నెల్లూరు జిల్లా నాటక రంగానికి, నెల్లూరు ఆంధ్ర భాషాభిమాని సమాజానికి ఎనలేని సేవ చేసి ఘటికులైన నటుని తయారు. ఆంధ్ర విశ్వవిద్యాలయం కళాప్రపూర్ణ బిరుదు ప్రసాదించి 76 సంవత్సరాలు జీవించి 1929లో కీర్తిశేషం. తిరుపతి వెంకట శాస్త్రి గారు, తిరుపతి శాస్త్రి గారు, దివాకర్ల తిరుపతి శాస్త్రి, చల్లపిల్ల వెంకట శాస్త్రి జంట కవులుగా, పండితులుగా వర్ధిల్ల. వెంకట శాస్త్రి గారు 1870, తిరుపతి శాస్త్రి గారు 1871. తిరుపతి శాస్త్రి గారు వెంకట శాస్త్రి గారి కంటే చాలా చిన్న. ఇద్దరూ కవితాధారక. వీరు రచించిన నాటకాలు పాండవోద్యోగం, పాండవ విజయం, పాండవ అశ్వమేధం, పాండవ ప్రవాసం, పాండవ జననం, పాండవ రాజసూయం, మృచ్ఛకటికం, ముద్రారాక్షసం, బాలరామాయణం, ప్రభావతి ప్రద్యుమ్నం, పండితరాజం, సుకన్య మొదలు. ఈ నాటకాలన్నిటిలో శిఖరాగ్రం పొందిన నాటకాలు పాండవోద్యోగం, పాండవ విజయం. ఈ రెండు ఆంధ్ర ప్రజల హృదయాలను స్వరం. ఈ ఇద్దరు కవులు అందరి చేత పారితోషికాలు. ఆశువుగా కవిత్వం ఏనుగుల మీద బూరేగి ఆంధ్ర కవితా సామ్రాజ్యాన్ని ఏలుకొని వెంకట కవి గారికి కళాపూర్ణ బిరుదిచ్చి ఆంధ్ర విశ్వవిద్యాలయం గౌరవించి ఆంధ్రదేశం షష్ఠి పూర్తి జరిపి 1848 ఆంధ్ర నాటక కళా పరిషత్ విజయవాడ మహాసభలు వెంకట శాస్త్రి గారి మహావైభవంగా పాదపూజ. శ్రీపాద కృష్ణమూర్తి శాస్త్రి గారు, క్రీస్తు శేషు శ్రీపాద కృష్ణమూర్తి శాస్త్రి గారు ఎర్నగూడెం వద్ద ఉన్న దేవరపల్లిలో 1866లో పుట్టారు. అవసాన దశ వరకు రాజమండ్రిలోనే ఉన్నారు. ఈయన ఎన్నో కావ్యాలు రాశారు. చెల్లపిల్ల వెంకట శాస్త్రి గారు ఈయన శిష్యుడు. మహాభారతాన్ని మొత్తం ఆయనే రాశారు. వాల్మీకి రామాయణాన్ని తెలుగు చేశారు. అనేక ప్రసనాలు, నాటకాలు రాశారు. శతాధిక గ్రంథకర్త, ఆంధ్ర ప్రభుత్వ ప్రథమ ఆస్థానకర్త, ఆంధ్ర విశ్వవిద్యాలయం చేత కళాప్రపూర్ణ బిరుదు, ఆంధ్ర ప్రభుత్వం మహామహోపాధ్యాయ ఇచ్చింది. రచించిన నాటకాల్లో బొబ్బిలి యుద్ధం, వీరసేన విజయం, యాజ్ఞవల్క్య నాటకం. వీరి నాటకాల్లో ఉత్తమ నాటకం బొబ్బిలి ఆంధ్రదేశమంతటా ప్రదర్శింపబడి వేణోళ్ల పొగడు ఈనాటికి ప్రదర్శింపబడు. వడ్డాది సుబ్బరాయ
వసుకబంట. కవులకు, కళలకు, పండితులకు సంఘ సంస్కర్త పుట్టినిల్లైన రాజమహేంద్రవరమే వడ్డాది సుబ్బరాయ శాస్త్రి గారి రాజమండ్రి కళాశాల ఎన్నో సంవత్సరాలు ఆంగ్ల పండితులుగా వేణీ సంహారం, మేఘ సందేశం, అభిజ్ఞాన శాకుంతల, విక్రమోర్వాసేయం, ప్రబోధ చంద్రోదయం, సూర్య శతకం, భామినీ విలాసం మొదలైన సంస్కృత గ్రంథాలను సరసంగా అనువదించి, అవి కాక మల్లికా మారుతం, చండ కౌశిక నాటకం, ప్రబోధ చంద్రోదయం, వేణీ సంహారం మొదలైన నాటకాలను రచించి, వేణీ సంహార నాటకం ఈయన రచనలోకెల్లా ఉత్తమమైంది. అలాగే భట్టనారాయణుడు వేణీ సంహారాన్ని అనుకరించిన అనుసరణ చక్కగా చేసి సుబ్బరాయ కవిగానే కాక నటుడుగా కూడా రచించిన గ్రంథాలు 20కి పైగా ఉన్న ఎక్కువ కీర్తి తెచ్చిపెట్టింది వేణీ సంహారం, భక్త చింతామణి. కందుకూరి వీరేశలింగంగా సంఘ సంస్కర్తగా యుగ పురుషుడిగా వర్ధిల్లిన కందుకూరి వీరేశలింగం పంతులు గారి సాహిత్య సేవ ఎన్నత్తై. ఆయన శతాధిక గ్రంథకర్త. సంఘ సంస్కర్తగా ఆయన చేసిన సేవ ఎటువంటిదో ఆంధ్ర ప్రజానికి తెలిసిన విషయం. నాటకకర్తగా ఆయన కొన్ని నాటకాలు రాశారు. వాటిలో ముఖ్యమైంది అభిజ్ఞాన శాఖ, రత్నాలు, మాళవికాగ్నిమి, కళ్యాణ కల్పవ, ప్రహ్లాదన, భక్త సుఖామిళ, హరిశ్చంద్ర మొదలైనవి ఉన్న అన్నిటిలో ముఖ్యమైనది అభిజ్ఞాన శాకుంతల. సత్య హరిశ్చంద్ర, బలిజేపల్లి వారి సత్య హరిశ్చంద్ర వచ్చిన తరువాత వీరి హరిశ్చంద్ర ప్రదర్శన తగ్గింది. శాకుంతల నాటకం మాత్రం వీరిదే ఎక్కువగా ప్రదర్శన. కాళిదాసు శాకుంతలాన్ని తెలుగులోకి పంతులు గారు ప్రజారంజకంగా అనువదించి ఆంధ్ర సాహిత్యానికి బహుముఖాల సేవ చేసిన వీరేశలింగం పంతులు ఆంధ్ర నాటక వాంగ్మయానికి అభిజ్ఞాన శాకుంతలలో ఉత్తమ నాటకాన్ని అందించిందని పానుగంటి లక్ష్మీ నరసింహ 1865లో జన్మించారు. ఆంధ్ర నాటక రచయితలలో ముఖ్యుడు. హాస్య రసాన్ని పోషించటంలో అనేక భాషల్లో ప్రజ్ఞానం. పిఠాపుర సంస్థాన ఆస్థాన కవిగా ఉండి రాధాకృష్ణ, సారంగధర, సరోజని, నర్మదా పురుపుచ్చీయ, విప్రనారాయణ, కళ్యాణ రాఘవ, పట్టభంగ రాఘవ, వనవాస రాఘవ, విజయ రాఘవ, ప్రచండ చాణక్య, చూడామణి, పంచాభరణ, రాతి స్తంభం, కోకిల సరస్వతి, వృద్ధ వివాహం మొదలైనవిగా వీరి నాటకాల్లో రాధాకృష్ణ నాటకం గొప్ప పేరు. రెండవది కంఠాభరణం, హాస్యవల్లరి, వృద్ధ వివాహం. ఈ 3 నాటకాలు ప్రహసనాలు కూడా ఉపన్యాసాల ధోరణిలో సాక్షి గ్రంథాల భాగాలుగా ప్రకటి సంఘటనలను సృష్టించడంలో, సంభాషణలు నడిపించడంలో, కథాగమనాన్ని సాగించడం సహజమైన పద్ధతిని అవలంబించి నాటక రంగానికి సేవ చేశారు. బలిజేపల్లి లక్ష్మీకాంత్ 1881లో పుట్టారు. కవిగా, నటుడుగా, సమాజ సంస్థాపకుడుగా, సినిమా రచయితగా విశేష కీర్తి. నాటకాల్లో బుద్ధిమతి విలాసం, సాత్రాజితీయం, హరిశ్చంద్ర మొదలు. వీటిలో హరిశ్చంద్ర ఆంధ్రదేశం ఆ చివరి నుంచి ఈ చివరి వరకు అందరూ ప్రదర్శించి ప్రజలు ఆదరించి పుస్తకాలు కొని చదువుకో దాదాపు 1,00,000 ప్రతులు అమ్ముడై. హరిశ్చంద్ర పాత్రకు జీవం పోసిన వారు బందరు డివి సుబ్బారావు. గుంటూరు హిందూ నాటక సమాజంలో మొదట బాలవేషాలు వేసి ఆయన నక్షత్ర పాత్ర వేణోళ్ళ పొగడు. వారి హరిశ్చంద్ర తెలుగు నాటకంలో ఒక మైలురాయి. 1930లో రంగూన్లో
కవితా కళానిధి బిరుదు ప్రసాదింపబడి దేవరకొండ వెంకటదుబ్బ. తరువాత చలనచిత్ర రంగంలో ప్రవేశి అనేక చిత్రాలకు మాటలు పాటలు రాసి కొన్ని చిత్రాల్లో పాత్రలు ధరించి మెప్పించి 1942 చలనచిత్ర సీమలో కుంభావ సరస్వతి అనే బిరుదు కూడా పొందారు. కాళహస్తిలో 1953లో చిలకమర్తి లక్ష్మీనరసింహ 1867లో పుట్టారు. అనేక గ్రంథాలు రాశారు. ఆంధ్ర భాషామ తల్లికి ఇతోధిక సేవ చేసిన ఇక్కడ మనం వారిని నాటక రచయితగా పరిశీలించాం. వీరు రచించిన నాటకాలు గయోపాఖ్యానం, ప్రసన్న యాదవం, పారిజాతాపహరణం, చతుర చంద్రహాసన్, తిలోత్తమ, ప్రచండ యాదవ్. వీరి నాటకాలన్నిటిలో గయోపాఖ్యానం బాగా ప్రచారం పొందింది. ప్రసారంలో పేరుపడిన ఆంధ్ర నాటక సమాజాలను ఈ నాటకాన్ని 1,50,000 కాపీ గయోపాఖ్యానం అమ్ముడు పోయిందంటే ఎంతటి ప్రజాదరణ పొందిందో అర్థం చేసుకోవాలి. చమత్కారమైన కథావస్తు, సులభమైన శైలి, ప్రసంగాలు, పద్యాలు అందరికీ అర్థమయ్యేలా ఉంది. కృష్ణార్జున సంవాదానికి చెందిన పద్యాలన్నీ ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టు అన్ని రంగాలలో అమూల్య సేవ చేసిన పంతులుగా 1946లో మనల్ని వదిలి వెళ్ళిపోయారు. ముత్తరాజు సుబ్బారావు కృష్ణ తులాభారం, భక్త మార్కండేయ, కచదేవయాని, రణతిక్కన మొదలైన నాటకాలు. వీరి ఎంఏ పట్టణం. వీరి నాటకాలు 4-5 అముద్రితంగా ఉంది. వీరి నాటకాల్లో ఎక్కువ ప్రచారం పొందిన నాటకం కృష్ణ తులా. ఆనాటి నుండి ఈనాటి వరకు ప్రదర్శింపబడుతూ ఈ కథను 3 సార్లు చలనచిత్రంగా చిత్రీకరి కృష్ణ తులాభారం నాటకాన్ని తెనాలి రామవిలాస సభ వారు విశేషంగా స్థానం సత్యభామగా ప్రసిద్ధి పొందింది ఈ నాటకం. తర్వాత సూరిబాబు, మాస్టర్ కళ్యాణి, ఎస్పి లక్ష్మణస్వామి, నాగలింగం, రామలింగం, కె రఘురామయ్య మొదలైన వాళ్ళు ఎన్నో ప్రదర్శన. వీరి అముద్రిత నాటకం రాజ్యశ్రీ మార్గాభ్యుదయం చిత్రకళావర్ధిని సంఘం ద్వారా ఆంధ్రదేశంలో చెదురు మదురుగా ప్రదర్శించి ఆయన కీర్తిశేషులైన వారి తులాభారం నాటకం సజీవం. కొప్పరపు సుబ్బ 29/4/1890 జన్మించారు. నాటక రంగానికి సంబంధించిన రచన, సంగీతం, రంగాలంకరణ, నటన, ఆహార్యం, రంగప్రదీపన మొదలైన శాఖల్లో సిద్ధాహస్తం, తారా శశాంకం, రోషనాథ, నూర్జహాన్, వసంతసేన, ఎనపతెర మొదలైన నాటకాలను నేటి నటుడు చేసిన పాపం, అల్లీముఠ బాగా మొదలైన నాటకడులు. ఆయన ఆంధ్రదేశంలో పెద్ద హార్మోనిస్ట్. మరాఠీ, హిందుస్థానీ సంగీతంతో పరిచయం. నాటక కళను గురించి అనేక వ్యాసాలు వేస్తారు. తెలుగు లిటిల్ థియేటర్ స్థాయి దాని పేర 2500 గ్రంథాలు సేకరించి ఆయన అనేక రేడియో నాటికలు జీవితాంతం వరకు ఉత్తమ నాటక సమాజాల ఉత్తమ రంగస్థలం కోసం అహర్నిశలు పని నాటక రంగం కొరకు విరామం లేని కళాసేవకుడిగా ఫిరంగిపురంలో రంగస్థలం మీదే ప్రాణాలు. పద్మశ్రీ వివిఎన్ నరసింహారావు కవి, సంస్కర్త, సుప్రసిద్ధ రంగడి పండితుడు, నాటకర్త, ఆదర్శ ఉపాధ్యాయుడు. ఆయన వింజమూరు వెంకటలక్ష్మీ నరసింహారావు ఇలా ఉంటాడు. కాకినాడ మెక్లారెన్ హై స్కూల్లో ఉపాధ్యాయుడు 36 ఏళ్ళు పనిచేసి
వివిధ సాహిత్య ప్రక్రియలలో కళా గ్రంథాలు రాశారు. వీరి అనార్కలి నాటకం ఆంధ్రదేశంలో చాలాసార్లు ప్రదర్శించారు. అలాగే వీరి అనార్కలి నరసన్న భట్టు నాటకాలు కళాశాల తరగతులకు ఆంధ్ర విశ్వవిద్యాలయం నిర్ణయించింది, అంటే టెక్స్ట్ బుక్స్గా. నరసింహారావు బాల్యం నుండి చారిత్రక పౌరాణిక నాటకాలు ముఖ్య పాత్రలు ధరించారు. 1913లో పెదవాళ్ళు జరిగిన గయోపాఖ్యానం నాటక ప్రదర్శన పోటీలలో గయుడి పాత్రకు బంగారు పథకం. వీరు పత్రిక సంపాదకత్వంలో ఆరితే వీరి భార్య వెంకటరత్నమ్మ గారు కలిసి 1916 అనసూయ అనే పత్రిక స్థాపి చాలా ఏళ్ళు నడిపి వీరి గృహం కళా కేంద్రం. వీరి కుమార్తెలే సుప్రసిద్ధ గాయనీమణులు వింజమూరు సీత అనసూయలు, అంటే కృష్ణశాస్త్రి గారి మేనకోడలు. వీరి భావమల్లి దేవులపల్లి కృష్ణశాస్త్రిగా నరసింహారావు గారి బహుముఖ సేవ. భారత ప్రభుత్వం 1967 పద్మశ్రీ బిరుదునిచ్చేశారు. 82 జీవించిన నరసింహారావు 1969 జనవరి 12న చనిపోయారు. సోమరాజు రామానుజరావు, కీర్తిశేషులు సోమరాజు రామానుజరావు భద్రాచలవాసి, దేశముఖ, దేశపాండ్య మొదలైన బిరుదు. అనేకమైన తెలుగు నాటకాలు రచించారు. రంగూన్ రౌడు, ధరణికోట, గంగావతరణం, దానవీర కన్న, కాలకేతనం, సతీ అనసూయ, మహాభక్త విజయం, ప్రతాపరుద్రీయం, సంగీత సావిత్రి, పద్మవ్యూహం, స్వరాజ్యరథం, భీష్మ, బ్రహ్మచారి, తాజ్మహల్ మొదలైన నాటకాలు రాశారు. ఆంధ్ర నాటక రంగంలో వీరి నాటకాలు కూడా బహుళ ప్రచారం. వీరి రంగూన్ రౌడి ఆంధ్రదేశంలో ప్రదర్శించని చోటు లేదు. రంగూన్లో కూడా వీరి నాటకాల్లో ప్రదర్శింపబడ్డ ధరణికోట, గంగావతరణం, కాలకే. పింగళి నాగేంద్రరావు ఆంధ్ర నాటక రంగం ప్రముఖ పాత్ర వహించిన నాటక సమాజాల్లో బందర్లోని ఇండియన్ డ్రామాటిక్ కంపెనీ ముఖ్యం. ఆ కంపెనీ నాటక రచయితగా ఉండి నాటకాలు రాసిచ్చి సమాజం ద్వారా ప్రదర్శింపజేసి అఖిలాంధ్రలో ప్రముఖ నాటక రచయితగా వెలుగొందిన పింగళి నాగేంద్రరావు 1901 బొబ్బిలి దగ్గర ఉన్న రాజాంలో పుట్టి 6వ సంవత్సరంలో బందర్ జాతీయ కళాశాలలో చేరి 16వ ఏట బడి పంతులు. 1922లో డిఎల్ రాయ్ మేవాడ రాజ్య పతనాన్ని వచన నాటకంగా ఆంధ్రీకరించారు. ఈ నాటకాన్ని 24లో బందర్లో డివి సుబ్బారావు ప్రదర్శించి 23లో డిఎల్ రాయ్ మరొక నాటకాన్ని పాషాణి అనే పేరుతో అనువాదం చేసి కృష్ణా పత్రికలో ప్రచురించారు. నాటక రచయితలతో అనుభవం సంపాదించిన పింగళి 1928లో వింఛరాణి రచించి ఈ వింఛరాణి నాటకంలో మా పెద్ద బావగారు గాడేపల్లి కృపానిధి, ఆయన తండ్రి గారు పండిట్ రావండ, గాడేపల్లి పెద్ద సూర్యనారాయణ గారు, ఆయన కూడా ఇద్దరు నడిచి ఈ నాటకం డివి సుబ్బారావు వింఛరాజుగా, కోట వెంకటేశ్వరరావు అవంతిగా 10 సంవత్సరాలు మరంగా వింఛరాని తర్వాత నారాజు నాటకాన్ని రాశారు. ఇది కృష్ణదేవరాయల సంబంధ గాథ. నారాజు రచనాకాలం 1929. ఆ తర్వాత 1955 ఒకే కుటుంబం సాంఘిక వృత్తపు నాటకాన్ని నాగేంద్రరావు నాటక రచయితలేక మంచి ప్రయోక్త. ఆయన సినిమా రంగంలో ప్రవేశి ఎన్నో చిత్రాలకు కథలు, సంభాషణలు, పాటలు, స్క్రీన్ ప్లే రాసి రచయితగా ప్రముఖ స్థానాన్ని. కాళ్ళకూరి నారాయణ అఖిలాంధ్ర నాటక కర్తలు కాళ్ళకూరి నారాయణరావు, చింతామణి, మధుసేవ, పద్మవ్యూహం, వరవిక్రయం, చిత్రాభ్యుదయం లేక తారంగధర,
మొదలైన వీరి నాటకాలు అత్యున్నత స్థానాన్ని పొంది చింతామణి, మధుసేవ, వరవిక్రయం ఈ 3 నాటకాలు రంగస్థలం మీద అనేక ప్రాంతాల్లో ప్రదర్శన. వీరి 3 నాటకాలు సాంఘిక సమాజానికి నీతి నేర్పేను. చింతామణిలో వేశ్య సమస్య, మధుసేవలో మద్యపాన సమస్య, వరవిక్రయంలో వరకలు అభ్యుదయకరమైన సమస్యలు తీసుకొని నాటకాలు రాసి అన్నింటిలో ఈ నాటికి సజీవంగా ఆడబడి ప్రాచీనాంధ్ర నాటకాల్లో మణిగా ఉన్నది చింతామణి. చింతామణి 2 సార్లు చలనచిత్రంగా చిత్రీకరింపబడింది. రెండవసారి బహుశా రామారావు, భానుమతి వాళ్ళే తీశారు. మల్లాది విశ్వనాథ కవిరాజు 1894లో శ్రీకాకుళంలో మల్లాది విశ్వనాథ కవిరాజు జన్మించి మెట్రికులేషన్ పాస్ అయి మళ్ళమూడి దక్షిణామూర్తి శాస్త్రుల వద్ద సంస్కృత కావ్య నాటకాలు నేర్చి ఆనాడు శ్రీకాకుళంలో స్వరభిరామయ్య ప్రదర్శించిన నాటకాలు చూశారు. నాటక కళ మీద అభిరుచి ఏర్పడి 15వ ఏట లాక్షాగృహం అనే ఏకాంకిక రాసి 23వ ఏట తెలుగు పండితులుగా పనిచేసి స్వరభి పాపాబాయి నాటక కంపెనీకి కొన్ని పౌరాణిక నాటకాలు రాసి చట్టి పూర్ణయ్య పంతులు గారితో కలిసి పోలాకి అనే గ్రామంలో నాటక కళా పరిషత్ చిన్న స్థాయిలో విజయనగరంలో బుర్రా శేషగిరిరావు, ఆడిదం నారాయణమూర్తి గారులతో కలిసి నాటక కళ పత్రిక స్థాపించారు. మల్లాది విశ్వనాథ కవిరాజు గారి ఇలా ఉంటారు. ఆంధ్ర నాటక కళా పరిషత్ స్థాపకుల్లో ఒక వ్యావహారిక భాషలో 50 వరకు వినోద నాటికలు. వాటిలో దొంగాటకం గొప్ప పేరు. నేపథ్యం పెరజమిందారు, నాటికి నేడు, కిర్రుగానుగా మొదలైన నాటికి నేడు రేడియోలో బాగా 1936లో సినిమా ప్రవేశించి భక్త మార్కండేయకు సంభాషణ, పంతులమ్మ, వాత సంతులమ్మ ఇదిగా సౌదామిని చిత్రాలకు కథలు రాసి వీరి అముద్రిత గ్రంథాలు శివమహాపురాణం, వివిధ వ్యాసాలు 100, నాటికలు 50, వసంతసేన, హంస, మహాత్మా కబీర్, జమీందార్, పాల్ఘాట్ పెట్, మహానంద్, కృష్ణమాయ, నూర్జహాన్ మొదలు 1946లో మద్రాసులో చనిపోయారు. మల్లాది అచ్యుతరామ శాస్త్రి 1875లో పుట్టారు. అందులో ఎక్కడ 1903లో బందరు గొడుగుపేట జగన్మోహిని థియేటర్లో పని నాటక రచయితగా, నటుడుగా నాటక రంగానికి వివిధ సేవలు అందించారు. ఆ తర్వాత శాస్త్రి గారు 30 నాటకాలు ఆంధ్రదేశంలో ఆనాటి అనేక సమాజ వీరి నాటకాలు ప్రదర్శించారు. వీరి నాటకాల్లో పేరు పొందినవి ద్రౌపది వస్త్రాపహరణం, సతీ సక్కుబాయి నాటకం దైతా గోపాలం గారి దర్శకత్వంలో తొంగల చలపతిరావు సక్కుబాయిగా ఆంధ్రదేశమంతా ప్రదర్శి కొంతకాలం పెదవాడ హిందూ థియేటర్లో పనిచేశారు. 1922 విజయనగరంలో ఘనంగా సన్మానించి నాటక చక్రవర్తి అనే బిరుదు ఇచ్చారు. తర్వాత కొంతకాలం సినిమాలో పనిచేశారు. 1943లో చనిపోయారు. శ్రీరాముల సచ్చిదానంద శాస్త్రి గారు 1988లో జన్మించి సంస్కృత ఆంధ్రలో గొప్ప పండు 1915లో సావిత్రి నాటకం రచనలో సావిత్రి నాటకం ప్రసిద్ధి. సావిత్రి నాటకాన్ని ఆనాడు పెదవాడ మైలవరం థియేటర్ వారు అత్యద్భుతంగా ప్రదర్శించారు. వరదనాయుడు, నిడుముక్కల సుబ్బారావు, ఉప్పలూరు సంజీవరావు,
మొదలైన వారు ఈ నాటకంగా ఆంధ్ర ప్రజా హృదయాలు సుస్థిర స్థానాన్ని శాస్త్రి గారు 1939లో లలిత, 1941లో బృంద, 51లో దివోదాస్ మొదలైన నాటకాలు రచించారు. 1954 చని సోమంచి యజ్ఞన్న శాస్త్రి బొంబాయి కార్పొరేషన్ డిప్యూటీ కమిషనర్గా పనిచేసే సోమంచి యజ్ఞన్న శాస్త్రి నాటక కళ అంటే అపారమైన అది. వీరు విశ్వం పెళ్ళి, కళ్యాణి, న్యాయం, మహానుభావులు మొదలైన అనువాద నాటకాలు, స్వంత రచనలు పెద్ద మనుషులు, ఈ సంసారం, లోకులు కాకులు, 4 నాటికలు, కట్నం కోరని కళ్యాణం, రంగభూమి వీరి నాటకాలు ఎప్పుడో ఒకప్పుడు అన్నీ ప్రదర్శింపబడి పేరు పొందినవి. రేడియోలో ప్రసారమైనవి కూడా. కనక హాల్లో సత్యానికి సరిహద్దులు, మొతక చీర, జరీ చీర, నిత్యానందం, బొంబాయిలో ఆంధ్రుల పురోభివృద్ధికి పశుమతి యజ్ఞనారాయణ శాస్త్రి జన్మదినం దివి తాలూకా మోపిదేవే. నేను అక్కడే పనిచేశాను మొదలు. చాలా కాలం బందర్లో ఉన్న ఆంధ్ర నట ప్రకాశిక అని నాట్య నాటక రంగాలను గురించి గొప్ప గ్రంథం రచించి 1930లో ప్రచురించారు. ఈ యువ పండితుడు నాటకకర్త, గాయకుడు, నాట్యాచార్యుడు. నట ప్రకాశిక గ్రంథంలో సంగీతం, నాయక విధుల గురించి, సంచారీ పరకీయ మొదలైన భావాల గురించి, నాటక రచన గురించి, నాటక ప్రయోగం, రంగస్థలం నటుల బాధ్యతల గురించి విపులంగా చర్చించి ఆంధ్ర నాటక రంగాన్ని సంబంధించి 130 మంది రచయితల చిత్రపటాలను ఈ గ్రంథంలో ముద్రించి, ఈ గ్రంథం ఈనాడు మనకు మార్కెట్లో లేదు. శాస్త్రి గారు ఒక ఉత్తమ గ్రంథాన్ని ఆంధ్ర నాటక లోకానికి కదా. గుండిమెడ వెంకట సుబ్బారావు గారు 25/7/1901 గంజాం జిల్లా ఛత్రపురంలో జన్మి ఫ్రెంచ్ స్ఫూరద్రుడు. అనేక నాటకాలు రచించి అనేక నవలలు రాసి నటులే కాక ఉత్తమ పెయింటర్, చిత్రలేఖ. వీరి నాటకాలన్నీ విశ్వవిద్యాలయాల్లో పఠనీయంగా. వీరి కాలం నుండి 1927లో రాణా ప్రతాప్, 38లో మేవాడు పతనం, 33లో ఖిల్జీ రాజ్యపతనం, 46లో పృథ్వీపుత్రి, 49లో దుర్గాదాస్ మొదలైన చారిత్రక నాటకం. మల్లాది అవధాని గారు 1915 సెప్టెంబర్ 15 శ్రీకాకుళం జిల్లా టక్కలిలో జన్మించి ఎలా ఉంటారో చూద్దాం. ప్రసిద్ధ ఏకాంకిక రచయి, అనేక నాటికలు రాశారు. వీరు హై స్కూల్ హెడ్ మాస్టర్గా పనిచేశారు. గాలివాన, ఆనందో బ్రహ్మ, నాదిర్ష నాటికలు, యవ్వనం, దిగంబరి, ఆంధ్ర రాష్ట్రం, అసంపూర్ణ రామాయణం మొదలైనవి రాశారు. ఖడ్గతిక్క, విశ్వ, సుల్తానా రజియా మొదలైన నాటికలు హిందీలోకి అనువాదం. సల్లా లక్ష్మీనారాయణ శాస్త్రి ఈ మధ్యనే చనిపోయారు. అనేక కావ్యాలనేక పౌరాణిక నాటకాలు రాశారు. చెల్లపిల్ల వెంకట శాస్త్రి గారి శిష్యుడు, ప్రబంధ కవి శిరోమణి బిరుదు, అష్టావధానాలు చేశారు. కృష్ణా జిల్లాకు చెందిన వారైన
చాలా కాలం చెంగల్పట్టు జిల్లాలో పొన్నేరు బోర్డు హై స్కూల్లో తెలుగు పండితులుగా ఉంది. శాస్త్రి గారి కళ్యాణ రాధామాధవం, భక్త కన్నప్ప, విశ్వజ్యోతి బుద్ధుడు, ప్రచండ భార్గవం మొదలైనవి ముద్రణకు. ప్రభావతి, విశ్వమోహిని, గోరా కుంభార్, జనాబాయ్, గిరికుమారి మొదలైనవి అముద్రలు. పైన ఉదహరించిన వాటిలో భక్త కన్నప్ప, జనాబాయ్, గోరా కుంభార్ మొదలైనవి సాదాసార్ రంగస్థలం మీద ప్రదర్శింపబడి ప్రేక్షకుల ఆదరాభిమానాలు పొంది వేదాంతక చెళ్ళపిల్లవారి శిష్యు అనేక నాటకాలు, కావ్యాలు రచనలన్నీ యువకుల్ని ఎక్కువగా ఉత్సాహపడి మంచి భాషా జ్ఞానం, కవితలో మంచి పట్టు. ఆయన వ్రాసిన నాటకాలు తెలుగు తల్లి, యుద్ధభూమి, కష్టకాలం, ఆకలి మంట, విశ్వస్వరాజ్యం, మహారథి కన్న, చలో హైదరాబాద్, సర్వోదయం, పంతులు, గండపెండేరం మొదలైనవి. వీటిలో ప్రజామోదాన్ని పొందిన నాటకం తెలుగు. ఆంధ్రజాతిని ఉత్తేజపరిచిన ఈ నాటక ముదినేపల్లి సమాజం వారు వెలుగులోకి తెచ్చి ఈ సమాజానికి వెన్నెముక దుట్టిపాటి మధుసూదన్. ఈ నాటకంలో సుప్రసిద్ధ నటులు అక్కినేని. ఈ నాటకం ద్వారానే ఆయన ఆంధ్రదేశానికి పరిచయం అయ్యారు. ఈయనకు మహాకవి, ఆంధ్ర బెర్నాడు షా, జగజ్జనని అనే బిరుదులు కూడా ఉన్నాయి. 1957 ఏప్రిల్ నెలలో మద్రాసు వాణిమహల్లో గొప్ప సార్ మల్లాది వెంకటకృష్ణ సార్, విశ్వనాథ కవిరాజు గారి తమ్ముడే వెంకటకృష్ణ సార్ ప్రసిద్ధ నాటక రచయిత. ముఖ్యంగా సురభి వారికి ఎన్నో నాటకాలు రాసి ఇవాళ సురభి నాటక సమాజ శాఖలన్నీ వారి నాటకాలే ఎక్కువగా ఆడతారు. శర్మగారి నాటకాలను ప్రదర్శన యోగ్యం. వీరి వారసత్వం ఏకాంకిక, బహుళ ప్రచారం. ప్రత్యక్ష దైవం, సుబ్బమ్మ విరహం, నామకరణం, గతిలేని దేశంలో మతిలేని మనిషి మొదలైన హాస్య నాటికలు ప్రేక్షకుల ఆదరాభిమానాలు. భమిడిపాటి కామేశ్వరరావు, బకారా మాస్టర్ కామేశ్వరరావు గారు ప్రసిద్ధాంధ్ర హాస్య నాటక రచన. 1897 ఏప్రిల్ 28న ఆర్టీవీలో జన్మించారు. ఇంకొక 3 రోజులు పట్టభద్రుడు, రాజమండ్రి వీరేశలింగం స్కూల్లో ఉపాధ్యాయులు. అప్పుడు ఇప్పుడు, కాలక్షేపం, పెళ్లి ట్రైనింగ్, గుసగుస పెళ్లి, త్యాగరాజు ఆత్మవిచారం చాలా గొప్ప పుస్తకం. నిజం, అన్నీ తగాదాలు. వీరి నాటకాలన్నీ హాస్యప్రదం. వీరి ప్రసంగం లేకుండా హాస్యప్రధానమైన వీరు ఆంధ్రప్రదేశ్ సంగీత నాటక అకాడమీలో కళా పరిషత్తులో పని. గురదాడ అప్పారావు గారు 1865 విశాఖ జిల్లా యలమంచిలి తాలూకు రాయవరంలో పుట్టారు. చిన్నతనంలో సంస్కృత, ఆంధ్ర భాష, ఆంగ్లం నేర్చారు. 72లో విజయనగర కాజా కళాశాల విద్యార్థిగా గిడుగు రామమూర్తి గారికి క్లాస్మేట్. 86లో BA పొందారు. ఎన్నెన్నో ఉద్యోగాలు చేశారు. 1892 కన్యాశుల్కం రాసి 1897లో 1వ తేదీన పీఠిక రాసి 1906లో తుండుభట్టీయమనే సాంఘిక నాటకంలో ఆ సంవత్సరంలోనే ముత్యాల సరాలు గేయాలు రాసి గురజాడ వాల్మీకి అనే పేరు పొందారు. అలాగే తెలుగుదేశంలో ప్రజా హృదయాలను తోరగొన్న దేశభక్తి గేయం 1910లో లవణరాజు కళ, పూర్ణిమ, కన్యక, దేశభక్తి, నీలగిరిపాడు, సుభద్ర మొదలైన ఖండకావ్యం, నాటక రచనలు, వ్యావహారిక భాష ఉపయోగి సంఘ సంస్కరణ దృష్టిలో కన్యాశుల్కం రచించి నాటక రంగంలో నూతన విప్లవాన్ని తెచ్చారు. కన్యాశుల్కం ఆనాటి నుండి ఈనాటి రచనలు ఉత్తమ నాటకం.
కన్యాశుల్కం 1892, విజయనగరం జగన్నాథ విలాసిని నాటక సమాజం వాళ్ళు ప్రదర్శించి ఈనాటి ఇంగ్లీష్, కన్నడ, రష్యన్ భాషలో కన్యాశుల్కం నాటకం వచ్చి కన్యాశుల్కం నాటకంలో అప్పారావు ఆంధ్ర ప్రజా జీవిత సాంఘిక సమస్యలు, సమాజంలోని వైరుధ్యాలు కళ్ళకు కట్టినట్టు, ముఖ్యంగా స్త్రీ పునర్వివాహాలు చర్చించారు, వృద్ధ వివాహాలు ఖండించారు, ఛాందస పద్ధతుల్ని, దొంగ వైరాగుల్ని, తాగుబోతుల్ని, అలాగే న్యాయవాదుల్ని, పోలీసుల్ని, పండితుల్ని సహజ సుందరంగా చిత్రించి కన్యాశుల్క నాటకాన్ని ఉత్తమ నాటకంగా తీర్చి బహుముఖాల ఆంధ్రజాతికి భాష నాటక రంగానికి సేవ చేసిన గురజాడ వాల్మీకి 1915 నవంబర్ 30 విజయనగరంలో అకాల వెంకటరాజమన్నార్ పివి రాజు 1901 ఆగస్టు సంవత్సరం మే 10న అకాల వెంకటరాజమన్నార్ మాజమహేంద్రవరంలోనే జన్మి బిఎల్ డిగ్రీ పొందారు. మద్రాస్ హైకోర్టు చీఫ్ జస్టిస్. ఆయన న్యాయవాది వృత్తిలో ఉంటూనే నాటక కళకు మహత్తర సేవలు. కళ అనే సాంస్కృతిక పత్రిక నడిపారు. అనేక అభ్యుదయ సాహిత్య సంస్థలతో సంబంధం కలిగారు. 1930లో ఆయన వ్రాసిన తప్పెవరది నాటిక తెలుగు నాటక రంగంలో కొత్త అధ్యాయాన్ని. వీరి రచనలన్నీ సాంఘిక సమస్యలకు ప్రతిబింబం. సంఘంలో ఉన్న మాలిన్యాన్ని కళ్ళకు కట్టినట్లు చూపించడం వీరి మీద గాల్స్ వద్ది, ఇబ్సన్ వంటి పాశ్చాత్య నాటక రచయిత ప్రభావం ఉన్న వీరి రచనలో ఏమాత్రం పాశ్చాత్య వాసనలకు అచ్చ తెలుగు కనపడు. ఏ నాటికకు ఆ నాటికే ప్రత్యేకత. వీరి నాటకాన్ని ఆంధ్రదేశంలో అనేక ఔత్సాహిక సమాజాలు ప్రదర్శించారు. రాజమన్నారు గారు ప్రప్రథమంగా అఖిల భారత సంగీత నాటక అకాడమీ అధ్యక్షుడిగా చేశారు. లలిత కళల పట్ల అపారమైన ప్రేమాభిమానం కల కళాభిమానం. ఆయన ఉత్తమ నాటక రచయితగా ఆంధ్ర నాటక రంగంలో గణనీయమైన స్థానాన్ని పొందారు. వారి నాటికలు తప్పెవరదు, మనోరమ, ఏం మగవాళ్ళు, మాతృప్రేమ, దయ్యాలలం, వృధాయాసం ఇవన్నీ మనం ప్రత్యక్షం చేసాం. వీటిలో తప్పెవరిది నాటక రంగం గొప్ప సంచలనాన్ని. ఆ ఒక్క మాటలో చెప్పాలంటే మహాకళాపేరు. నార్ల వెంకటేశ్వర ఆంధ్రప్రభ సంపాదకులుగా ఆంధ్రదేశానికి పరిచితులైన నార్ల 1908 డిసెంబర్ 1న జన్మ. బిఏ పాస్ అయ్యారు. అనేక పత్రికలో సంపాదకు. నేటి రష్యా లాంటి రాజకీయ గ్రంథం రాదు. ఆంధ్రదేశంలో అనేక మంది యువకులు సోషలిస్టు భావాలను కలిగి అనేక గేయ వ్యాసాలు. వీరి సంపాదకీయాలు ఒక ప్రత్యేక. దేశీయ అంతర్జాతీయ నాటక కళ ఆకళింపు. ప్రపంచ నాటక రంగానికి సంబంధించి అనేక నాటక సాంకేతిక గ్రంథాలు సేకరించిన మహన్. ఆంధ్ర నాటక రంగం నిత్య నూతనంగా వెలుగొందాలని తహతహలాడినట్లు. ఎక్కడ ఏ పరిస్థితులు జరిగినా అక్కడ ఆయన కళా హృదయం ఉండే. ఆంధ్ర నాటిక రచయితలలో నార్ల ముఖ్యం. గ్రామీణ వాస్తవికతను, సమాజ వాస్తవికతను కళ్ళకు కట్టిన కొత్తగడ్డ అనే పేరు మీద ఒక సంపుటిగా ప్రచురించి అందులో పై పంట, ప్రారంధం, దాంపత్యం, శకునపక్షం, కొత్తగడ్డ, వెలుగునీడ, ద్రోహం, ఏకాభిప్రాయం, భంగపాటు, ఇంటిగుట్, నవకవి, అర్ధాంగి, జీవజ్వాల, ఆడబ్రతు, దొంగాదొర, వంతెన, నర్లవారి ప్రతి నాటిక వారి ప్రతి నాటిక ఒక నూతన పంథాన్ని సూచి. ఆయన అనేక సంవత్సరాలు ఆంధ్ర నాటక కళా పరిషత్ కార్యనిర్వాహక సభ్యుడు, సలహా సభ్యుడుగా జనలేని. అయితే ఆయన చివరిలో చేసిన పెద్ద పొరపాటు, ఎన్టీ రామారావు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఈ అకాడమీలన్నీ రద్దవుతూ చేసేది.
చెయ్యమని సిఫార్సు చేశారు. దాంతో మొత్తం మూలబడ్డాయి. అప్పటి నుంచి ఇప్పటిదాకా పోయి పెద్ద బ్లెండర్ అన్నమాట. దామరాజు పుండరీకాక్షుడు గారు గుంటూరు జిల్లా సత్తెనపల్లి తాలూకా పాటిబండ గ్రామంలో 1898 జూన్ 5న జన్మించి 20లో మద్రాస్ పచ్చయ్యప్ప కళాశాలలో BA పాస్. తర్వాత న్యాయశాస్త్రంలో పట్టడం, కాశీ కృష్ణాచార్య, శిష్టా హనుమత్ శాస్త్రుల ద్వారా కవితాశక్తి పొందారు. పుండరీకుడు గారు ఆంధ్రదేశంలో నాటకం ద్వారా జాతీయ ఉద్యమాన్ని, స్వతంత్ర కాంక్షను పెంపొందించి ప్రజల్లో విప్లవ భావాలు వెదజల్లిన ప్రథమ జాతీయ దేశభక్తి. వీరి రణభేరి నాటకం ప్రజాభిమానాన్ని పొంది ఆనాటి తెల్ల ప్రభుత్వం రణభేరి నాటకంలో గాంధీ పాత్రను తొలగిస్తే గొప్ప పారితోషికమిస్తామని ఆశతో దాన్ని తిరస్కరించాడు. గాంధీ విజయం, పంచాలి పరాభవం, స్వరాజ్య మహాసభ, ఓట్ల ప్రహసన, క్విట్ ఇండియా, నిలువీత, కమల్ పాషా జీవితం, సంస్కారిణి మొదలైన అనేక అభ్యుదయ నాటకాలు. కొండముది గోపాలరాయస గుంటూరు జిల్లా రేపల్లె తాలూకు భట్టిప్రోలు 17/10/1920న జన్మించి 35లో తురిమెళ్ళ గ్రామంలో SSLC చదువుతూ అనేక వేషధారణలతో ప్రదర్శించి 36లో మద్రాసు రయోలాలో ప్రవేశించి యుగంధరుడులో పిచ్చివాడుగా, శకుంతలలో విదూషకుడిగా, దస్తవాడుగా, చంద్రగుప్తలో చాణుక్యుడు, రంగూన్ రౌడీగా నటించి పేరు తెచ్చారు. 1940లో సంస్కృత ఏకపాత్రాభినయ పోటీల్లో మృచ్ఛకటికలో మైత్రేయుడిగా బహుమతి పొందారు. 41లో అంతర్విశ్వవిద్యాలయ అంతర్భాషా వక్తృత్వ పోటీలో మొదటి బహుమతి. 1942లో రాణి రుద్రమ నాటకం రాసి 43 నుండి 46 వరకు ఆంధ్రప్రభ సంపాదకీయ వర్గంలో ఉండి నాటక రంగం మీద పరంపరగా వ్యాసాలు రాశారు. 44 నుండి 54 10 ఆంధ్ర నాటక కళా పరిషత్ కార్యవర్గ సభ్యులుగా పనిచేశారు. 45లో డిసెంబర్ గుడివాడ పరిషత్తులో ఎదురీత నాటకానికి మొదటి బహుమతి. 52లో గౌతమ బుద్ధ నాటకాన్ని ఆంధ్ర సారస్వత పరిషత్తు బహుమతి అంది. ఇది లోకం మొదలైన నాటకాలు మరికొన్ని నాటకాలు రచించారు. 46 నుంచి సినిమాలో ప్రవేశం, అనేక సినిమాలకు మాటలు పాట. ఆచార్య ఆత్రేయ ఇవాళ చివరివాడు. ఆత్రేయ ఆధునిక ఆంధ్ర నాటక రచయితలలో. వీరి నాటకాలు ఆంధ్రదేశం నాటక సమాజాలలో నటులు కొత్త ఉత్సాహాన్నిచ్చారు. వీరి నాటకాలు ప్రజా సమస్యలకు సంబంధించిన సాంఖ్యం. ఆయన రచయితే కాక మంచి నటుడే రచయిత కావటం నాటకానికి కావలసిన అంతర చందాలన్నిటినీ కూర్చి చెక్కే. ఆత్రేయ నాటకంలో సంభాషణలు ప్రత్యేకత. వివిధ నాటక పరిషత్తుల్లో వీరి నాటకాలు అనేక ఉత్తమ బహుమానాలు. ఈనాడు, ఎన్జీఓ, పరివర్తన, విశ్వశాంతి, కప్ప, భయం, వాస్తవం, తెరపట్, గౌతమ బుద్ధ, ప్రగతి, ఎవరు దొంగ, వరప్రసాదం, త్రిశూలం, మాయ, కళ కోసం, చస్తేయం, చావకొడ, అంతర్యుద్ధం, ఓటు నీకే, ఆత్మార్పణ మొదలైన నాటికలను రచయించి ఉత్తమ నాటక రచయితగా, ఉత్తమ నటుడుగా, చలనచిత్ర రచయితగా, నిర్మాతగా, డైరెక్టర్గా ఖ్యాతివై ఆత్రేయ వెంకటగిరి అమెచ్యూర్ అసోసియేషన్లో సభ్యులుగా ఉండి ఆ సమాజం ద్వారానే పరిషత్తుల్లో ప్రదర్శించి బహుమానాలను, తర్వాత ప్రజానాట్య మండలిలో చేరి వెలుగులోకి వచ్చి రేపు వాసిరెడ్డి భాస్కర్రావు గారి గురించి తెలుసు.